హలో ఎవ్రీవన్, ఈరోజు మేము హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అనకాపల్లిలోని ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టిన్ షెడ్పై సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలి. టిన్ షెడ్పై ఎలా సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో, దాని ప్రాసెస్ ఏంటిది, ఎంత లోడ్ ఈ సిస్టంపై రన్ చేయవచ్చో ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కస్టమర్ ఉంటున్న ఏరియాలో అయితే మొత్తానికే పవర్ సప్లై లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి అని అన్నారు. దానికి కాస్ట్ కూడా ఎక్కువగా అవుతుంది. వేరే వాళ్లకు పవర్ కావాలి అని అన్నా అదే ట్రాన్స్ఫార్మర్లో నుంచి కరెంట్ తీసుకోవచ్చు. కాబట్టి మా కస్టమర్ అయితే సోలార్ సిస్టమ్ పెట్టే ప్లాన్ అయితే చేశారు. ఈ టిన్ షెడ్ ఉంది కదా, దీనిపై సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలి. మా 2 టీమ్ మెంబర్స్ అయితే పైకి ఎక్కుతున్నారు. 9 feet హైట్లో అయితే ఈ టిన్ షెడ్ ఉంది. ఇక్కడైతే ప్యానెల్స్ని మౌంట్ చేయాలి. టిన్ షెడ్ కింద ఐరన్ ఛానల్ పెట్టారు సపోర్ట్ కోసం. ఎగ్జాక్ట్గా దానితో అయితే మన మోనో రైల్స్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ మేము GI మోనో రైల్స్ తెప్పించాము. ముందుగా మెజర్మెంట్స్ చూసుకొని ప్యానల్ లెంత్, టిన్ షెడ్ లెంత్ చూసుకొని టిన్ షెడ్పై GI మోనో రైల్స్ పెట్టి సెల్ఫ్ స్క్రూతో డ్రిల్ చేసి మోనో రైల్స్ని టిన్ షెడ్ అలాగే దాని కింద ఉన్న ఐరన్ ఛానల్తో అయితే కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ప్యానల్స్కి అయితే 3 మోనో రైల్స్ పెడుతున్నాము. చాలా ఇన్స్టాలర్ అయితే జస్ట్ 2 మోనో రైల్స్ సపోర్ట్స్కి పెడతారు. ఇక్కడ 5 ప్యానల్స్ పెడుతున్నాము కాబట్టి టోటల్గా 18 మోనో రైల్స్ని అయితే టిన్ షెడ్తో స్ట్రాంగ్గా కనెక్ట్ చేసేసాము. మీరు చూడొచ్చు, మా మోనో రైల్స్ అయితే మౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ని అయితే టిన్ షెడ్ పైకి ఎక్కియాలి. మా 2 టీమ్ మెంబర్స్ అయితే కింది నుంచి ప్యానల్స్ని టిన్ షెడ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. పైనుంచి 2 టీమ్ మెంబర్స్ ప్యానల్స్ని డ్యామేజ్ అవ్వకుండా సేఫ్గా పైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ 3 kW హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి 5 ప్యానల్స్ తెప్పించాము. ఇది 580 to 700 watts ప్యానల్ ఉంటుంది. ఈ 3 kW సోలార్ సిస్టమ్ ఒక్క రోజులో యావరేజ్గా 18 యూనిట్స్ ఎలక్ట్రిసిటీవి జనరేట్ చేస్తుంది. నిన్నటి వీడియోలో కొందరు కామెంట్ చేశారు, బ్రో 3 kW సోలార్ సిస్టమ్ ఇయర్లీ యావరేజ్గా డైలీ 12 to 14 యూనిట్స్ ఎలక్ట్రిసిటీవి జనరేట్ చేస్తుంది కదా అని. చూడండి, మీరు ఓల్డ్ టెక్నాలజీ ప్యానల్స్ మోనోపర్క్ హాఫ్ కట్ యూస్ చేస్తే మీరు చెప్పినట్లే 12 to 14 యూనిట్స్ ఇస్తుంది. అదే ఎన్ టైప్ టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ యూస్ చేసుకున్నట్లయితే మీకు లో లైట్లో కూడా రైనీ సీజన్లో కూడా యావరేజ్గా మంత్లీ 540 యూనిట్స్ ఎలక్ట్రిసిటీవి జనరేట్ చేస్తుంది. సమ్మర్ స్టేజ్లో అయితే 600+ యూనిట్స్ అయితే మంత్లీ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ప్యానల్స్ని అయితే జెడ్ క్లాంప్, మిడ్ క్లాంప్ పెట్టేసి LN కీతో టైట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సోలార్ ప్యానల్ అయితే 32.5 kgs ఉంటుంది. మా టీం మెంబర్ దానిపై ఎక్కిన దానికి ఏం అవ్వలేదు అని అంటే సోలార్ ప్యానల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మీరే చూడండి. ఇప్పుడు లాస్ట్ సోలార్ ప్యానల్ని కూడా ఎక్కిస్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క ప్యానల్ని మౌంట్ చేస్తూ ప్యానల్ టు ప్యానల్ సిరీస్ చేస్తున్నాము. ఇక్కడ టోటల్ 5 ప్యానల్స్ పెట్టాక LN కీతో అయితే స్క్రూస్ని టైట్ ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయడం జరిగింది. సోలార్ ప్యానల్స్ అయితే టిన్ షెడ్తో స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయాయి. ఎంత గాలి తుఫాన్ వచ్చినా టిన్ షెడ్ ఉన్నంత వరకు ప్యానల్స్ అయితే టిన్ షెడ్తో సేఫ్గా ఉంటాయి. సోలార్ ప్యానల్స్ మౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్యానల్స్ ఉన్న పక్క రూమ్లో అయితే ఇన్వర్టర్ మౌంట్ చేస్తున్నాము. 3 kW హైబ్రిడ్ ఇన్వర్టర్ తెప్పించాము. ఇందులో బ్యాటరీస్తో కనెక్ట్ చేయడానికి వైర్, CT కరెంట్ మెజరింగ్ చేసే వైర్, యూజర్ మాన్యువల్, Cat 6 కనెక్టర్, MC4 కనెక్టర్, క్రిట్ కనెక్టర్, UPS కనెక్టర్, బోల్ట్స్, ఫాస్నర్స్, LN కీ ఉన్నాయి. డాంగల్ కూడా ఉంది. దీని పని సిస్టమ్ని ఆన్లైన్ చేస్తుంది. ఏ అప్డేట్ ఉన్నా మీరు డైరెక్ట్లీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇన్వర్టర్ వైరింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు బ్యాటరీస్ని కూడా ఇన్వర్టర్ మౌంట్ చేసే ఏరియా దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మేము తెప్పించాము ఎక్సైడ్ సోలార్ ట్యూబులర్ బ్యాటరీస్. ఇప్పుడు ప్యానల్స్ దగ్గర నుంచి వచ్చే DC వైర్ని అయితే పైప్స్లో నుంచి ఇన్వర్టర్ వరకు తీసుకెళ్తున్నాము. మా మరో టీం మెంబర్ అయితే లైటనింగ్ అరెస్టర్ రెడీ చేస్తున్నారు. ఈ లైటనింగ్ అరెస్టర్ అయితే పిడుగుల నుంచి మన సోలార్ ప్యానల్స్ని కాపాడుతుంది. లైటనింగ్ అరెస్టర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇన్వర్టర్ కంటే కొంచెం హైట్లో మౌంట్ చేస్తున్నాము. సేమ్ టిన్ షెడ్పై కొంచెం డిస్టెన్స్లో
టిన్ షెడ్ కింద ఐరన్ ఛానల్తో అయితే సెల్ఫ్ స్క్రూని కనెక్ట్ చేస్తున్నాము. లైటనింగ్ అరెస్టర్కి కూడా ఒక అర్థింగ్ వైర్ కనెక్ట్ చేసేసాము. అర్థింగ్ వైర్కి పీవీసీ లగ్ పెట్టేసి క్రిప్పింగ్ టూల్తో క్రిప్పింగ్ చేసేసాము. పీవీసీ లగ్కి అర్థింగ్ వైర్కి ప్లాస్టర్ పెట్టేసి అర్థింగ్ రాడ్కి అర్థింగ్ ఇచ్చేసాము. ఒక అర్థింగ్ హోల్ లైటనింగ్ అరెస్టర్ కింద తీసుకున్నాము. మరో 2 అర్థింగ్స్ని ఇన్వర్టర్ దగ్గరలో తీసుకున్నాము. ఇప్పుడు ఇన్వర్టర్లో నుంచి వచ్చిన 2 అర్థింగ్స్ని కాండ్యూట్ పైప్స్లో నుంచి అర్థింగ్ హోల్స్ వరకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు అర్థింగ్ రాడ్స్కి అర్థింగ్ వైర్ కనెక్ట్ చేసేసి పీవీసీ లగ్స్కి ప్లాస్టర్ పెట్టేసి నట్స్ని అయితే పానాస్తో టైట్ చేసేసి కెమికల్ వేసేసి అర్థింగ్స్ని కూడా కంప్లీట్ చేసేసాము. ఇన్వర్టర్, ఏసీడీబీ, డీసీడీబీ వైరింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్టర్తో బ్యాటరీస్ని కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి బ్యాటరీస్ వైర్స్ని కూడా సిరీస్ చేస్తున్నాము. బ్యాటరీస్ని కూడా కనెక్ట్ చేసేసి ఇన్వర్టర్ని అయితే ఆన్ చేసేసాము. మీరు చూడండి, మా సిస్టమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏసీడీబీ, డీసీడీబీ, ఇన్వర్టర్ వైరింగ్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాము. ఏసీడీబీ, డీసీడీబీ బాక్సెస్ని అయితే క్లోజ్ చేస్తున్నాము. సిస్టమ్ ఆన్ చేసేసి కస్టమర్కి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హైబ్రిడ్ ఇన్వర్టర్ కాబట్టి ఆన్ గ్రిడ్ మోడ్లో అలాగే ఆఫ్ గ్రిడ్ మోడ్లో కూడా వర్క్ చేస్తుంది. ప్రజెంట్ మా కస్టమర్ ఉంటున్న ఏరియాలో పవర్ సప్లై లేదు కాబట్టి సోలార్ ప్రొడ్యూస్ చేసిన పవర్ బ్యాటరీలో స్టోర్ అయిపోతుంది. వీళ్ళ ఫామ్ హౌస్ లోడ్ అయితే ఇప్పుడు బ్యాటరీస్ ద్వారా రన్ అవుతుంది. ఫ్యూచర్లో కరెంట్ సప్లై వచ్చినప్పుడు ఈ సిస్టమ్ని అయితే గ్రిడ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ సేమ్ టైం కరెంట్ బిల్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. కరెంట్ వెళ్ళినప్పుడు బ్యాకప్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ సిస్టంపై అయితే ఒకేసారి 2500 వాట్స్ వరకు లోడ్ అయితే రన్ చేయవచ్చు. మా ఇన్స్టాలేషన్తో కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నారు. మీరు కూడా మా ద్వారా సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి డైరెక్ట్లీ కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సోలార్కి సంబంధించిన వీడియోస్ కొరకు మా ఛానల్ స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.